జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా మరి కేవలము మాటలలోనే కాదు సువార్త ప్రకటించేది, దేవుని ప్రేమ ప్రకటించేది, క్రియాశీలకంగా క్రియాపూర్వకంగా కూడా దేవుని ప్రేమను అనేక మందికి చూపించడానికి దేవుడు తన మహాకృపను కనపరుస్తున్నారు. జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఇప్పటివరకు ఎన్నో జరిగించడానికి దేవుడు సహాయం చేశారు. 160th ఫ్రీ మెడికల్ క్యాంప్ గడిచిన వారంలో మరి జరిగించడానికి దేవుడు సహాయం చేశారు. 160 క్యాంపులు అంటే యూ కెన్ ఇమాజిన్. కేవలం మన మందిరానికి దగ్గరలోనో మన ఊరిలోనో పక్క వీధిలో అలా కాదండి. చాలా మారుమూల ప్రాంతాల్లో మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులో లేని ప్రదేశాలకు, ఆయా ట్రైబల్ ఏరియాస్కు, మరి ఫారెస్ట్ ఏరియాస్కు, కొన్నిసార్లు రోడ్లు కూడా లేని అలాంటి ప్రాంతాలకు కూడా మన బృందం వారు పడవల్లో వెళ్ళి మరి మెడికల్ క్యాంప్స్ జరిగించొచ్చిన దినాలు ఉన్నాయి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మరి ఉన్న డాక్టర్స్ని బట్టి, అలాగే మెడికల్ స్టాఫ్ని బట్టి వాలంటరీగా చాలామంది వారి ఉద్యోగాలకు, వారి పనులకు సెలవు పెట్టుకొని మన మెడికల్ క్యాంప్స్లో వాడబడుతున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే జాన్ వెస్లీ ఫౌండేషన్ స్టాఫ్ కూడా మరి ఎంతో ఎఫెక్టివ్గా వారు చాలా కష్టపడి మరి ఈ కార్యాలు మెడికల్ క్యాంప్స్ అన్ని చక్కగా జరిగిస్తున్నారు. మా ప్రాంతం అంతా అడవి ప్రాంతము, రోడ్డు సదుపాయం కూడా బాగోదు. చాలా సీరియస్ అన్నప్పుడు వెళ్ళాలంటే వెహికల్స్ ప్రాబ్లం కూడా ఉంది. ఆటో ఇవి ఉన్నాయి కానీ అంత సడన్గా అయితే ఒకరు ఇద్దరు కోసం అయితే రారు. ఒక్కోసారి నైట్ అయితే చిరుత పులులు గట్ట కూడా తిరుగుతుంటాయి. మేము ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చి ఇంత మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా మంచిగా మేము భావిస్తున్నామండి. నా పేరు మౌనిక, నేను ఎంపీపీఎస్ ఆకూరు టీచర్నండి. రంపచోడవరం మండలానికి 30 కిలోమీటర్స్ అవే ఉన్న చాలా లోన ఏరియాకి జాన్ వెస్లీ ఫౌండేషన్ వాళ్ళు వచ్చి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. అండ్ ఈసీజీ లాంటి అస్సలు అందుబాటులో లేని ఇలాంటి ఏరియాకి తెచ్చివ్వడం అనేది చాలా మంచి విషయం. అలానే పిల్లలకు కూడా జ్వరం గురించి, డెంగ్యూ గురించి, అలాగే ఇంకా ఇతర విషయాల గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు.